శ్లోకము 13 త్రిభిర్గుణమయైర్భావై రేభ్యః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈ ప్రపంచమంతా సత్వ, రజస్, తమస్ అనే 3 గుణాల ప్రభావంలో ఉంది. అందుకే చాలామంది నన్ను నిజంగా గుర్తించలేకపోతున్నారు. ఈ రోజుల్లో మన పరిస్థితి ఇదే. భావోద్వేగాల్లో చిక్కిపోతాం. కోపం, భయం, ఆశల్లో మునిగిపోతాం. ఆలోచనల శబ్దం ఎక్కువై నిజం కనిపించదు. కృష్ణుడు చెప్పేది, గుణాల కళ్లద్దాలు పెట్టుకుని భగవంతుని చూడలేము. శ్లోకము 14 దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ గుణాల మాయ చాలా బలమైనది. దానిని దాటడం అంత సులభం కాదు. కాని వెంటనే పరిష్కారం కూడా చెబుతున్నాడు. నన్ను ఆశ్రయించినవాళ్లు ఈ మాయను దాటిపోతారు. ఈ రోజుల్లో మన మాయ ఏమిటి? డబ్బు, పేరు, పోలికలు, సోషల్ మీడియా అంగీకారం. మనం తెలుసుకుంటూనే దాంట్లో చిక్కిపోతుంటాం. కృష్ణుడు చెప్పేది, నీ బలం సరిపోని చోట నీ వినయం పనిచేస్తుంది. అంటే అన్నీ నేనే కంట్రోల్ చేస్తాను అనుకోవడం మాయ. నాకు దారి చూపించు అని ఒప్పుకోవడమే ముక్తి. మీరు ఎంత తెలివైనవారైనా ఈ మాయ ఒక్కరినీ వదలదు. అందుకే శరణాగతి బలహీనత కాదు, అది అత్యంత పెద్ద బలం.